దేశంలో ఎరువుల రేట్లు పెరుగుతాయా? అలానే వంట గ్యాస్ సిలిండర్ రేటు కూడా పెంచక తప్పదా? ఈ ప్రశ్నలు ఎందుకంటే కేంద్రం ఈ ఉత్పత్తులపై ఇస్తోన్న సబ్సిడీల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. మామూలు రోజుల్లో అయితే ఇది బడ్జెట్కు లోబడే ఉండేది. కానీ గల్ఫ్ వార్ దెబ్బకు ఫెర్టిలైజర్స్, కుకింగ్ గ్యాస్ రేటు అంతర్జాతీయంగా అధికంగా పెరగడంతో సబ్సిడీ బిల్లు కూడా పెరిగిపోయింది. అందుకే రాబోయే రోజుల్లో ఈ ధరల షాక్ ఫెర్టిలైజర్స్, గ్యాస్పై కూడా ఉంటుందేమో అనే భయాలు కలుగుతున్నాయి. ఇంధనంపై రేట్లు బాదుతూ ఉన్నారు. ఇక ఎరువులు, వంట గ్యాస్ పై పడతారా? సబ్సిడీల బిల్లు పెరిగిపోతుండటంతో ఇది తప్పదా? కేంద్రం ప్రస్తుతం ఓ గడ్డు సమస్యని ఎదుర్కొంటోంది. బడ్జెట్లో ముందుగా అంచనా వేసిన ఎరువుల సబ్సిడీ ఏకంగా రెట్టింపయింది. పశ్చిమాసియాలో వాతావరణం కారణంగా కేంద్రంపై 3.8 లక్షల కోట్ల ఖర్చు పడుతోంది. మొత్తంగా కేంద్రం సబ్సిడీల కోసమని 4.1 లక్షల కోట్లు కేటాయించగా అందులో ఎరువుల వాటానే ఇంత మొత్తానికి చేరడం గమనించాలి. ఇలా కాకుండా వంట గ్యాస్ సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీ కోసం 12,805 కోట్లు కేటాయించగా అది కాస్త 26,000 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. పెట్రోలియం కంపెనీలకు సిలిండర్పై 700 రూపాయల నష్టం వస్తోందని చెబుతున్నారు. కేంద్రం పెట్రోలియం కంపెనీలకు సబ్సిడీలు ఇస్తూ ఆ భారమంతా తనపై వేసుకుంటుండగా అలా 1,00,000 కోట్ల వ్యయం అవుతోంది. యుద్ధ ప్రభావంతో యూరియా రేటు 120% పెరగ్గా డిఏపి 38%, సల్ఫర్ 87%, అమ్మోనియా 84% రేటు పెరిగాయి. ఇక రూపాయి మారకం విలువలో మార్పు కారణంగా వీటన్నింటిపై మరో 6% ఎక్కువ చెల్లించాలి. డిఏపి ప్రతి ఏటా 40 మిలియన్ టన్నుల మేర వినియోగం అవుతుండగా అందులో దేశం 8 నుంచి 10 మిలియన్ టన్నుల మేర దిగుమతి చేసుకుంటోంది. డిఏపి 60% వరకు దిగుమతులపైనే ఆధారపడాలి. పోయిన ఏడాదిలోనూ కేంద్రం ఎరువుల సబ్సిడీ కోసం 2.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. అలానే ఆహార ధాన్యాలు, ఇతరత్ర పదార్థాలకు సబ్సిడీ కోసం 2.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత భారీగా సబ్సిడీల కోసం కేంద్రం ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇక రాబోయే రోజుల్లో ఈ సబ్సిడీల భారం ఖచ్చితంగా వినియోగదారులపైనే మోపుతారంటున్నారు. ఇప్పటికే ఇంధన ధరలను 4 సార్లు పెంచిన కేంద్రం ఇక ఎరువులు, వంట గ్యాస్ రేట్లపైన ఫోకస్ పెట్టే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే కేంద్రం బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ 4.3%గా అంచనా వేసింది. కానీ ఈ సబ్సిడీల భారం ఏకంగా రెట్టింపు కావడంతో అది ఇంకా పెరిగే ప్రమాదముంది. అందుకే మొత్తంగా భారం మోపకపోయినా ఫెర్టిలైజర్స్, కుకింగ్ గ్యాస్ రేట్లను పెంచుతారని అంచనా.